హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ ముందుకి మరి కొత్త వీడియోతో వచ్చేసానండి. ఇది బ్యాంగిల్ మేకింగ్ వీడియో అండి. ఈరోజు ఒక్క పార్టీ వేర్ సెట్ని అయితే మేకింగ్ చేస్తున్నాను 2 కలర్స్ తోటి. మీరు ఏ కలర్ కాంబినేషన్ అయినా మీకు సెట్ అయ్యేది మీరు తీసుకోవచ్చు. చాలా సింపుల్గా, చాలా తక్కువతోటే, అంటే చాలా తక్కువ ఐటమ్స్ తోటే మనం చేసుకోవచ్చండి. ఇది ఫస్ట్ అయితే వీటికి దారాన్ని చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దారాలని చుట్టుకుని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదైతే లాస్ట్ బ్యాంగిల్ అండి. దీన్ని చుట్టేస్తున్నాను. తర్వాత 6 కట్ బ్యాంగిల్స్ని 4 కట్ బ్యాంగిల్స్ని కూడా చుట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, వీడియో సరిగ్గా రాలేదండి. ఇది సారీ, ఏమనుకోమాకండి. వీడియో కొంచెం క్లియర్గా లేదు. ఇది చూడండి ఎంత చక్కగా నీట్గా ర్యాప్ చేసేసుకోవాలి థ్రెడ్ని. ఇలాగా నేను 2 కట్ బ్యాంగిల్స్ని తీసుకోలేదండి, 4 కట్ బ్యాంగిల్స్ని 2 తీసుకుని వాటికి గమ్ము P7000 గమ్ తోటి అతికించేసుకుని ఆరిన తర్వాత దారాన్ని ర్యాప్ చేశాను. ఇదైతే 4 కట్ బ్యాంగిల్ అండి. 4 కట్ బ్యాంగిల్స్ని 4 తీసుకున్నాను. మనకి ఏ కలర్ థ్రెడ్కి ఆ కలర్ బ్యాంగిల్ తీసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. నాకైతే 4 కట్ బ్యాంగిల్స్లో ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అవైలబుల్గా లేవు, అందుకని నేను గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. తర్వాత ఈ 6 కట్ బ్యాంగిల్స్ కూడా థ్రెడ్ ర్యాప్ చేసేసుకున్నాను ఆరిన తర్వాత బాగా. ఇప్పుడైతే వీటికి స్టోన్స్ అంటించేసుకుందామండి. కుందన్స్, స్టోన్స్ కాదు సారీ, కుందన్స్ని రౌండ్ షేప్ కుందన్స్, స్మాల్ కుందన్స్ అండి. అవి గోల్డ్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ని, స్మాల్ సైజు కుందన్స్ని దీనికి కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకుంటూ అంటించుకుంటే చక్కగా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్. అందుకని నేను ఇలాగా ఈ అట్టముక్క మీద గీసుకుని పెట్టుకున్నాను మెజర్మెంట్ మొత్తం బ్యాంగిల్ని బేస్ చేసుకుని. ఇలాగా దీనికి స్టిక్ చేసేసుకుందామండి రౌండ్ షేప్ కుందన్స్ తోటి. స్మాల్ సైజు గోల్డ్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ తోటి స్టిక్ చేసేసుకుందాము. చాలా సింపుల్గానే అయిపోతుందండి. పార్టీ వేర్కి యూస్ చేసుకోవచ్చు. ఏ కలర్ కాంబినేషన్ అయినా మనకు నచ్చిందంతా మనం చేసుకోవచ్చండి. ఇలాగా తక్కువ గ్లూ ఎంత సరిపోతుందో అంత మాత్రమే అంటించండి. ఎక్కువైతే మాత్రం బాగోదు, ఫినిషింగ్ ముద్దలాగా కనిపిస్తుంది. మనకి వీడియోలో కనిపించకపోయినా అది రియల్గా మాత్రం కనిపిస్తుంది. మళ్ళీ ఈ 2 స్టోన్స్ మధ్యలో కూడా గ్లూ అప్లై చేసేసుకుని, ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసేసుకొని వాటి మధ్యలో కూడా కుందన్స్ని స్టిక్ చేసేసుకుందాం. నిండుగా కనిపిస్తాయండి బ్యాంగిల్స్. నిండుగా కనిపించాలని నేను మధ్యలో కూడా అటాచ్ చేసేస్తున్నాను. మీరు కావాలనుకుంటే అలాగే కూడా ఉంచేసుకోవచ్చు. ఇలాగ మధ్యలోది కుందన్ పెట్టవసరం లేకుండా కూడా. నాకైతే నిండుగా ఉంటుందని ఇలాగ అంటించేస్తున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా యూనివర్సల్ క్రియేషన్స్ అని ఒక పేజ్ ఉందండి, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. నా వీడియోస్ అందులో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు కావాలంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు. ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా నేను డెలివరీ చేస్తానండి. డెలివరీ ఛార్జెస్ 100 నుంచి 120 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఉంటాయి. రీజనబుల్ ప్రైజెస్కే ఉంటాయండి. ఇది 4 కట్ బ్యాంగిల్స్ని నేను ముందరే స్టిక్ చేసేసుకున్నానండి, వీడియో లెంత్ అయిపోతుందని. అది ఎలాగంటే ఆపోజిట్ లాగా నేను స్టిక్ చేసేసాను వైలెట్ కలర్ కుందన్స్ తోటి. ఇప్పుడు దీనికి పెద్ద బ్యాంగిల్కి 2 కట్ బ్యాంగిల్కి ఎలాగా అంటించుకోవాలో చూపిస్తున్నానండి. నేను ఈ వైలెట్ కలర్లో ఇది పర్పుల్ కలర్ అండి. పర్పుల్ కలర్లో నేను డ్రాప్ షేప్ కుందన్స్ని తీసుకున్నానండి. స్మాల్ సైజ్ కాదు, ఇది కొంచెం పెద్ద సైజే. నాకు ఇది ఏ సైజ్ అని ఐడియా లేదు. దీనికి కూడా తక్కువ గ్లూ అప్లై చేసుకోండి. ఎక్కువ అయితే మళ్ళీ
ఫినిషింగ్ బాగోదు. ఇప్పుడు లక్ష్మీ కాసులను కూడా దీనికి అటాచ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే యూస్ చేయొచ్చండి. అది గోల్డ్ అయినా అవ్వచ్చు, సిల్వర్ అయినా అవ్వచ్చు. మీకు నచ్చినది మీరు యూస్ చేయొచ్చండి. ఈ కుందన్స్ని ఇలా రౌండ్గా ఫ్లవర్ షేప్లో స్టిక్ చేసేసుకుని తర్వాత మధ్యలో గోల్డ్ కలర్ కుందను, రౌండ్ షేప్ కుందను పెద్ద సైజుది అంటించుకోవాలండి. గ్లూ ఎక్కువగా అంటించాలండి, లేకపోతే అది ఊడిపోతుంది. ఆ స్టోన్కి మాత్రం, మధ్యలో పెట్టే స్టోన్కి మాత్రం ఎక్కువగానే గ్లూ అప్లై చేసుకోవాలి. ఇలాగే ఈ డిజైన్ని మొత్తం కంటిన్యూ చేసుకోవాలండి చుట్టూరు కూడా. వీడియో కొంచెం లెంత్ అయిపోద్ది, బాగా ల్యాగ్ అయిపోద్దని నేను మొత్తం వీడియో అప్లోడ్ చేయలేదండి. ఇలాగే చుట్టూ కూడా మనం స్టిక్ చేసేసుకోవాలండి. అదే డిజైన్ రిపీట్ చేసుకుంటూ. చాలా సింపుల్ డిజైన్ అండి, చాలా తొందరగానే అయిపోతుంది. థ్రెడ్ ర్యాపింగ్ చేయడం మాత్రం చాలా కష్టం అండి. రోజంతా పట్టేస్తుంది సెట్ బ్యాంగిల్స్ ర్యాప్ చేయాలంటే. ఇలాగా స్టిక్ చేసేసుకోవాలి జాగ్రత్తగా, రౌండ్ షేప్లో ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసేసుకోవాలి. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. యూనివర్సల్ క్రియేషన్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అండి. అందులో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అది కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి, నాకు సపోర్ట్ అందించండి. ఇదిగోండి, ముందర నేను 3 బ్యాంగిల్స్ చేసి పెట్టుకున్నాను. వీడియో కోసమని మీకు ఒక బ్యాంగిల్ చేసి చూపించాను. ఇదిగోండి, సెట్ ఇలాగ తయారైపోయింది. చాలా సింపుల్గా, చాలా పార్టీ వేర్ లుక్ తోటి చాలా బాగుందండి సెట్ అయితే. వీడియోలో అంత కలర్ కనిపించట్లేదు, కానీ రియల్గా అయితే చాలా చాలా బాగుందండి. చూసారా, ఇలాగ మనం ఎన్ని రకాలుగా అయినా దీన్ని సెట్ యూజ్ చేసుకోవచ్చండి. దీన్ని మనం 4 బ్యాంగిల్స్ని కూడా మనం 2 బ్యాంగిల్స్ లాగానే యూజ్ చేయొచ్చు. డ్రెస్సుల మీదకి ఎక్కడైనా వేసుకోవాలనుకుంటే ఎల్లో కలర్ బ్యాంగిల్స్ తోటైనా వేరే కలర్ బ్యాంగిల్స్ని పేరప్ చేసేసుకోవచ్చు. ఎలాగైనా సరే, ఎన్ని రకాలుగా అయినా సరే ఈ సెట్ని యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఈ సెట్ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. నా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.